ఒంగోలు జిల్లా గిద్దలూరు మండలం తాళ్లపల్లిలో కుక్కలు స్వేర్విహారం చేస్తూ ఉన్నాయి. చిన్న తిరుమలయ్య గొర్రెల దొడ్డిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో దాదాపు 20 గొర్రెలు పొట్టేళ్లు చనిపోగా 10 గొర్రెలకు గాయాలయ్యాయని గొర్రెల యజమాని తెలిపారు. గత 25 సంవత్సరాల నుంచి గొర్రెల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నానని, తనకు ఎటువంటి ఆధారం లేదని గొర్రెల యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. అకస్మాత్తుగా కుక్కల దాడితో గొర్రెలు చనిపోవడంతో 2,50,000 దాకా నష్టం వాటిల్లిందని వాపోయాడు. నా పేరు తాళ్లపల్లి. నేను నిన్న పగులు గొర్రె మేపుకొని పోయించిన 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెల్లో రాత్రి 12 గంటల ఊరకుక్క వచ్చి పడి ఊరకుక్కలు వచ్చి పడినాయి. వచ్చి 15 కుక్కలు దాకా వచ్చి పడి ఒక 20 గొర్రెలు తప్పినాయి. 15 గాయాలు పెట్టిపోయినాయ్యా. 2-4 లక్షలు లాసు. నాకు గవర్నమెంట్ ఆదుకోవాలా అయ్యా. నేను దీని మీద గొర్రె మీద బతాను అయ్యా. నాకు భూమి పుట్టలేదు. నేను గొర్రె కాసుకుంటే బతంటే వచ్చి పని అయ్యా. కుక్కలు పడి ఊరకొక్క వచ్చి మొత్తము 20 గొర్రెలు తప్పినాయి. ఒక 5-6 పొట్టేళ్ళ బిల్లు తప్పినాయి. పెద్ద పొట్టేళ్ళ నాకు మొత్తం 2-4 లక్షల పైన లాస్ అయ్యా. నాకు మీరు ఏం చేస్తారో మీరు ఆదుకోవాలి, నన్ను ప్రభుత్వం ఆదుకోవాలి. నన్ను సంవత్సరాలకు ఫోన్ చేసి వాళ్ళ వైద్యులు పంపించి అంటే వచ్చి వాళ్ళు మా గొర్రెకు సూర్యులు వచ్చి పోయినారయ్యా. వాళ్ళు వచ్చినారు, పంపించినారు ఆయన. లేకపోతే